హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా డిఎస్సికి సంబంధించి సిలబస్ వెబ్సైట్ పెట్టడం జరిగింది. ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసి చూద్దామండి. సో ఏపీ డిఎస్సి 2024 సిలబస్ అండి. ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ లింక్ ఏపీడిఎస్ రిక్రూట్మెంట్ నవంబర్ 2024. సో దాన్ని క్లిక్ చేసామంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క అఫీషియల్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మెగా డిఎస్సి 2024 సజెస్టివ్ సిలబస్, క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్. సో సిలబస్ డౌన్లోడ్ అవుతుందండి. సో ఆల్రెడీ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క లోగోస్. సో సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024. సో నెక్స్ట్ చూడండి. సో ఫాలో 2024 ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ ది క్లాసెస్ 3rd to 10th. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 3rd నుంచి 9th వరకు న్యూ సిలబస్, ఓన్లీ 10th మాత్రం ఓల్డ్ సిలబస్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇండెక్స్ ఇచ్చినారు. ఇండెక్స్లో హెచ్జిటి సంబంధించి వాటి యొక్క కంటెంట్ ఇచ్చినారండి. సో హెచ్జిటి యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ టీజీటీ అండ్ పీజీటీ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ అ పీఈడి సెక్షన్ ఇది. సో మనం ఈరోజు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో డిఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మ్యాథమెటిక్స్. సో దాని కంప్లీట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో దాని గురించి చూద్దాము. ఫస్ట్ది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చి 10 మార్క్స్ అండి. 10 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఒక్కో క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. సో సెకండ్ వన్ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సైకాలజీ అండి. సో సైకాలజీ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది థర్డ్ వన్. సో దాని 5 మార్క్స్. సో 5 మార్క్స్ మీన్స్ 10 క్వశ్చన్స్. అండ్ కంటెంట్, కంటెంట్ ఓవరాల్గా కంటెంట్కి ఎన్ని మార్క్స్, 40 మార్క్స్ అండి. సో 40 మార్క్స్ అంటే 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 80 క్వశ్చన్స్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ యాజ్ ఏ హాఫ్ మార్క్. అండ్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ మెథడాలజీ వచ్చి 20 క్వశ్చన్స్ అండి. 20 మార్క్స్. సో 20 మార్క్స్ మీన్స్ 40 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్. ఓకే, సెకండ్ది. అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ కంటెంట్ కదండి, 40 మార్క్స్. వాటి గురించి డిస్కస్ చేద్దామండి. క్లాస్ 6th to ఇంటర్మీడియట్ ప్రజెంట్ సిలబస్ వరకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో మ్యాథ్స్ కంటెంట్ ఎక్కడి నుంచి, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ సిలబస్ అండి. ఇంటర్మీడియట్ సిలబస్ ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రజెంట్ సిలబస్ ఏది ఉందో అక్కడి వరకు ఆ సిలబస్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఎటువంటి టాపిక్స్ చూద్దాము. అర్థమెటిక్ ఫస్ట్ టాపిక్ అర్థమెటిక్ అండి. అర్థమెటిక్లో సబ్ టాపిక్స్ ఇచ్చున్నారు. సో చూడండి, నేను పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ సెకండ్ వన్ నంబర్ సిస్టమ్ అండి. సో నంబర్ సిస్టమ్ చాలా వరకు చాలా కంటెంట్ ఇచ్చిన, చాలా సబ్ టాపిక్స్ ఇచ్చినారు దీంట్లో. నెక్స్ట్ జామెట్రీ కూడా ఉంది, జామెట్రీ. అండ్ ఫోర్త్ వన్ మెన్సురేషన్ అండి. సో అండ్ ఫిఫ్త్ వన్ ఆల్జబ్రా. దీంట్లో కూడా ఎక్కువ ఉన్నది ఆల్జబ్రాలో. సో ఆల్జబ్రా మళ్ళీ బేసిక్ ఇవి కాకుండా ఫంక్షన్స్ అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ అండ్ మ్యాట్రిక్స్ అండ్ కాంప్లెక్స్ నంబర్స్, డి మోవియర్స్ థియరం అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ బైనామల్ థియరం, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇవ్వండి. సో ఇవన్నీ ఈ యొక్క సబ్ టాపిక్స్ దేంట్లో ఇచ్చున్నాడు, ఈ యొక్క సబ్ టాపిక్స్ అనేది ఆల్జబ్రా కింద ఇచ్చినాడు అండి. సో నెక్స్ట్ వన్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ థియరిటికల్గా ఉంటుంది. ప్రాబబిలిటీ అనేది దీంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఇచ్చినాడు, సార్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ చాలా ముఖ్యమైన టాపిక్ అండి. కోఆర్డినేట్ జామెట్రీ అనేది సో ఎక్కువగా దీంట్లో ఫోకస్ చేస్తుంటాడు, కోఆర్డినేట్ జామెట్రీ. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ జామెట్రీ ఈ యొక్క రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో కోఆర్డినేట్ జామెట్రీలో ఇచ్చిన లోకస్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ యాక్సిస్, ద స్ట్రైట్ లైన్, pairs of straight line and circles, system of circles and parabola. సో ఇక్కడ పారాబోలా అనేది ఇంటర్మీడియట్ లో వస్తుంది. పారాబోలా, ఎలిప్సిస్ అండ్ హైపర్బోలా అండ్ 3-dimensional కోఆర్డినేట్స్ అండ్ డైరెక్షన్స్, కాయిన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అండ్ ప్లేన్, ఇవన్నీ ఇంటర్మీడియట్ సిలబస్ లో రావడం జరుగుతుంది. ఓకేనా.
అండ్ ఇలా సో ట్రిగ్నామెట్రీ 9th టాపిక్ వచ్చి ట్రిగ్నామెట్రీ అండి. సో ట్రిగ్నామెట్రీ మీకు 10th టచ్ అవుతుంది. సో దాని నుంచి ఇంటర్మీడియట్‌లో కొంచెం ఎక్కువగా దాని యొక్క బేసిక్ అనేది కొంచెం ఎక్కువగా పెంచుతాడు ట్రిగ్నామెట్రీ అనేది. సో దాంట్లో కొన్ని టాపిక్స్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్షన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అదండి. అదే ట్రిగ్నామెట్రీ సంబంధించి. నెక్స్ట్ 10th వన్ వెక్టార్ ఆల్జీబ్రా. వెక్టార్ ఆల్జీబ్రా దాంట్లో కొన్ని సబ్ టాపిక్ ఇచ్చున్నాడు. అండ్ క్యాలిక్యులస్. సో క్యాలిక్యులస్‌తో కొన్ని టాపిక్స్ ఇచ్చున్నాడు దాంట్లో. సో సో ఓవరాల్‌గా సిలబస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ సో ఎవరైతే ప్రిపరేషన్ అది మీరు బాగా చేసినట్లయితే, గట్టిగా చేసినట్లయితే సో వాళ్ళకి ఒక ప్రాక్టీస్ అనేది బాగా అలవాటై ఉంటుంది. కాబట్టి మీరు అయినప్పటికి కూడా మీరు ఖచ్చితంగా దీంట్లో ఏదైతే కొంచెం డిఫికల్టీ టాపిక్స్ ఉంటాయో వాటికి మీరు కీ పాయింట్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు కీ పాయింట్స్ దేనికి మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా ఈ జామెట్రీ ఉంచండి. జామెంట్రీ కంపల్సరీగా. సో, అర్థమెటిక్ కొన్ని టాపిక్స్‌కు మెయింటైన్ చేయాల్సిందే. ఏది సింపుల్ అంటే కాంపోనెంట్స్‌లో కొన్ని ఫార్ములాస్ వస్తాయి. దాన్ని ఒక నోట్ రూపంలో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ నంబర్ సిస్టమ్ చేయగలుగుతారు. సో, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కంపల్సరీ చేయగలుగుతారు దాంట్లో. నో డౌట్ దాంట్లో. జామెట్రీ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందండి. సో, కీ పాయింట్స్ అనేది మీరు అరేంజ్ చేసుకోవాల్సిందే. స్మాల్ నోట్‌బుక్ పెట్టినారంటే మీకు ప్రాక్టీస్‌తో పాటుగా దాన్ని మీరు మెమరైజ్ చేసుకోవచ్చు. సో, అదే జామెట్రీ గాని మెన్సురేషన్స్‌గా మెయింటైన్ చేయాలి. ఆల్జీబ్రా అనేది మనకి కొంచెం ఈజీ టాపిక్ ఆల్జీబ్రా అనేది. దాన్ని చేయగలచ్చు. కాకపోతే ఇలా థియరిటికల్‌గా కొన్ని ఇచ్చున్నాడు. సో, దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మెయిన్‌గా ఈ కోఆర్డినేట్ జామెట్రీ కూడా సో, దీంట్లో మీకు కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. సో, ఈ కోఆర్డినేట్ జామెట్రీ మాత్రం కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే దీంట్లో సబ్జెక్ట్ కొంచెం డెప్త్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియేట్ లెవెల్ అన్నాడు కాబట్టి సో, కంపల్సరీగా ఇక్కడ ఇచ్చున్నాడు కదా! ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ పారాబోలా, ఎలిప్సిస్, హైపర్బోలా కంపల్సరీగా కొంచెం టాపిక్స్ అనేది కొంచెం ఎలా డెప్త్‌గా ఉంటాయి. సో, దాన్ని కంపల్సరీ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సిందే. నో డౌట్. నెక్స్ట్ మెథడాలజీ అండి. మెథడాలజీ ఇచ్చున్నాడు. మెథడాలజీ 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే 40 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది మెథడాలజీ అండి. సో, దీంట్లో 11 సబ్జెక్ట్స్ ఇచ్చినాడు. సో, చెక్ చేయండి. నేను పీడీఎఫ్‌లో డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, వీలైతే లైక్ చేయండి. నేను పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ అండి.